శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2023 ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ఏ రంగాల వారికి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2023 సంవత్సరంలో మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ రంగాన్ని మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగం వాళ్ళకి 2023 మేషరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. స్థానచలనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకి బదిలీలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబానికి కొంచెం దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఉద్యోగస్తులకు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే పై అధికారులతో అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. బాగా పనిచేసినా కూడా ఒక్కొక్కసారి అకారణ నిందలు ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ ఆ నిందలన్నీ అంతిమంగా మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి. శని బలం వల్ల చాలా మంచి జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్లు కొద్దిగా ఆలస్యంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు మాత్రం చాలా చక్కగా పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకి బాగా కష్టపడటం ద్వారా ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగా కష్టపడితే ఉద్యోగం పర్మనెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే తేలికగా జాబ్ పర్మనెంట్ అవ్వదు, కానీ బాగా కష్టపడి ప్రయత్నించడం ద్వారా ఉద్యోగం పర్మనెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఈ సంవత్సరం హై ఇంక్రిమెంట్ తో వేరే సంస్థకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే 2023లో మేషరాశి ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముందు కొద్దిగా కష్టంగా అనిపించినప్పటికీ కూడా రాను రాను ఆ కష్టాలన్నీ అధిగమించి విజయ ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. అలాగే మేషరాశిలో జన్మించిన రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఈ సంవత్సరం మేషరాశి రాజకీయ నాయకులకి శని బలము చాలా అద్భుతంగా పనిచేస్తోంది. శని బలం వల్ల రాజకీయ నాయకులకి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రజలలో గాని అధిష్టానంలో గాని మంచి పేరు ప్రఖ్యాతులు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజా సమస్యలను కూడా చాలా సులభంగా పరిష్కరించగలుగుతారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసినా కూడా విజయ ప్రాప్తిని అందిపుచ్చుకునే యోగం కనిపిస్తోంది. చిన్న రాజకీయ నాయకులకైనా పెద్ద రాజకీయ నాయకులకైనా మేషరాశి వాళ్ళకి 2023 చాలా అద్భుతంగా ఉంటుంది. పార్టీ పదవి తప్పకుండా లభించి తీరుతుంది. ఎలాంటి కార్యక్రమం అయినా సరే అవలీలగా పూర్తి చేయగలుగుతారు. అంటే 2023లో రాజకీయ రంగం వాళ్ళకి మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక కళాకారుల విషయానికి వస్తే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి కళాకారులకి ఈ సంవత్సరము గురుబలం అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపించటం లేదు. సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రజలలో ఆదరణ పొందటం అనేది అతి కష్టం మీద జరుగుతూ ఉంటుంది. సినిమా టీవీ రంగాల్లో ఉన్నటువంటి గాయకులు, రచయితలు, టెక్నీషియన్స్, దర్శకులకు అతి కష్టం మీద విజయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. నూతన అవకాశాలు కూడా చాలా కష్టపడితే తప్ప అందిపుచ్చుకోలేరు. ఆర్థికంగా అప్పుడప్పుడు ఇబ్బందులు ఉన్నప్పటికీ కళారంగం వాళ్ళు అంతిమంగా ఆ ఇబ్బందులన్నీ అధిగమించగలుగుతారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు రివార్డులు రావటం కొంచెం కష్టతరం అని చెప్పుకోవాలి. అంటే మేషరాశి సినీ రంగం వాళ్ళకి 2023 సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పెద్దగా వ్యతిరేక ఫలితాలు లేకపోయినప్పటికీ అద్భుతమైనటువంటి ఫలితాలు కాకుండా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక మేషరాశిలో జన్మించిన వ్యాపారస్తులను తీసుకుంటే 2023లో మేషరాశి వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రకాలైనటువంటి వ్యాపారాలకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. ఇంకొన్ని రకాలైనటువంటి వ్యాపారాలు మాత్రం సాధారణంగానే లాభాలు వస్తూ ఉంటాయి. హోల్సేల్ రంగంలో ఉన్న వాళ్ళకి, రిటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం 2023లో చాలా అద్భుతంగా రాణిస్తారని చెప్పుకోవాలి. అయితే గురుబలం లేదు కాబట్టి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే జ్యువెలరీ వ్యాపారులు, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకు కూడా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి మాత్రం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే స్పెక్యులేషన్ రంగం,
రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం. ఈ స్పెక్యులేషన్ రంగం వాళ్ళకి మాత్రం మేషరాశి వాళ్ళకి 2023 చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఇనుము వ్యాపారం, ఇటుక వ్యాపారం, బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారం, ఇసుక వ్యాపారం, ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి 2023 చాలా అద్భుతంగా మేషరాశి వాళ్ళకి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆయిల్ వ్యాపారులకు కూడా చాలా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొంత అనుకూల ఫలితాలు, కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. రైస్ మిల్లర్స్ చేసే వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తోంది. అలాగే కాంట్రాక్ట్ పనులు చేసే వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు ఉండే సూచనలు ఉన్నాయి. ఒక్కొక్కసారి హోటల్ వ్యాపారము, కిరాణా వ్యాపారంలో మాత్రం చాలా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. హోటల్స్, కిరాణా వాళ్ళకి మాత్రం మేషరాశి వాళ్ళకి 2023 చాలా బాగుంది. అయితే బిల్లులు మాత్రం సరైన సమయానికి రాక కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అంతిమంగా వాటిని అధిగమిస్తారని చెప్పుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే వ్యాపార రంగంలో చాలా వ్యాపారాలకు 2023లో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. కొన్ని వ్యాపారాలు మాత్రమే వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మేషరాశి విద్యార్థులకి 2023 ఎలా ఉంటుందంటే గురుబలం అనేది కొంచెం తక్కువ ఉంది. గురుబలం తక్కువ ఉంది కాబట్టి చదువులో శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి చదువు పరంగా శ్రద్ధ పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్, ఐసెట్, పాలిటెక్నిక్, బిఈడి, లాసెట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మీరు కోరుకున్న చోట, కోరుకున్న కాలేజీలో సీటు రావటం అనేది కొంచెం కష్టం అనే చెప్పుకోవాలి. అయినప్పటికీ ఏదో ఒక సీటు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీకు కావలసిన కాలేజీలో కావలసిన విధంగా సీటు రావటం కొంచెం కష్టమవుతుందని చెప్పుకోవాలి. అలాగే క్రీడాకారులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. మేషరాశి క్రీడాకారులు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి స్థానాన్ని పొంది విజయాన్ని అందిపుచ్చుకునే అవకాశం మేషరాశి క్రీడాకారులకి 2023లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే మేషరాశిలో పుట్టిన వ్యవసాయదారులకి ఈ సంవత్సరం ఒక పంట మాత్రం బాగా లాభిస్తుంది. రెండో పంటలో మాత్రం దిగుబడులు పెద్దగా లేకుండా నష్టాలు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అధిక వ్యయం జరుగుతుంది. అంటే ఖర్చు అనేటటువంటిది వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. అలాగే అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి కూడా కొద్దిగా ఏర్పడుతూ ఉంటుందని చెప్పుకోవాలి. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే వ్యవసాయ పనిముట్లు రిపేరుకు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చేపల చెరువు, రొయ్యల చెరువు చేసే వాళ్ళకి మాత్రం మేషరాశి వాళ్ళకి 2023 చాలా అద్భుతంగా ఉంది. అలాగే పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా 2023 బాగా యోగిస్తుంది. కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా అనుకూల ఫలితాలే మనం చూసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మేషరాశి స్త్రీల విషయానికి వస్తే 2023లో మేషరాశి స్త్రీలకు అనుకూలత కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అంటే మీ మాటకు విలువ అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏది మాట్లాడినా కూడా ఒక్కొక్కసారి మేషరాశి స్త్రీలకి ఈ సంవత్సరం వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవమానాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు మేషరాశి స్త్రీలు 2023లో బాగా ఆలోచించి మాట్లాడాలి. భార్యాభర్తల మధ్య కూడా కొంచెం విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఒక్కో సమయంలో దంపతులు దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి, అంటే ఉద్యోగ రీత్యా కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ఉద్యోగం చేయటం ద్వారా మేషరాశి స్త్రీలు కానీ పురుషులు కానీ వేరే చోట ఉంటాం, భర్త భార్య విడివిడిగా ఉంటాం, ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతానం కూడా మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సంతానపరమైన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గర్భిణీ స్త్రీలకు మాత్రం ఈ సంవత్సరం నార్మల్ డెలివరీ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుత్ర సంతాన ప్రాప్తి యోగం కూడా కనిపిస్తోంది. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అబ్బాయి పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహం కానటువంటి స్త్రీలకు మేషరాశి వాళ్ళకి 2023లో వివాహం అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఈ మేషరాశి వాళ్ళకి 2023లో స్త్రీ పురుషులకి దాదాపు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం అనుకూల ఫలితాలు పొందే సూచనలే కనిపిస్తున్నాయి. శని బలము ఎక్కువగా ఉంది. మీ తెలివితేటలను సద్వినియోగం చేసుకున్నట్లయితే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.
వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం గురువారం పూట దేవాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి. ఆ తర్వాత శివుడి ప్రీతి కోసం దేవాలయంలో శివుడికి పూజ గాని అభిషేకం గాని చేయించుకోండి. అలాగే గురుగ్రహానికి రాహుగ్రహానికి ఈ సంవత్సరం జపాలు గాని హోమాలు గాని చేయించుకోవటం ద్వారా మేషరాశి వాళ్ళు ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా మేషరాశి వాళ్ళకి 2023 మొత్తం అదృష్టం బాగా కలిసి వస్తుంది. జ్యోతిష శాస్త్రంలో జాతక ఫలితాన్ని చెప్పేటప్పుడు ఒక వ్యక్తి గ్రహచారాన్ని గోచారాన్ని రెండింటినీ పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితం చెప్పాలి. రాశి ఫలితాలను గోచారం అనే పేరుతో పిలుస్తారు. మీరు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ను బట్టి వచ్చే జాతకాన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. ఏ వ్యక్తికైనా జాతక ఫలితం అనేది గ్రహచారము గోచారము రెండింటినీ కలిపితేనే వస్తుంది. గోచారం బాగుండకపోయినా అంటే రాశి ఫలితం బాగుండకపోయినా పుట్టిన జాతకం జన్మ కుండలిలో మంచి దశలు నడుస్తూ ఉన్నట్లయితే గోచారంలో రాశి ఫలితంలో వచ్చే చెడు ఫలితాలు ఎలాంటి ఇబ్బందిని కలిగింపజేయవు. అలాగే పుట్టిన జాతకంలో చెడు ఫలితాలుండి రాశి ఫలితాలు బాగున్నట్లయితే చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలనే పొందవచ్చు. కాబట్టి రాశి ఫలితాలనేవి ఏ వ్యక్తి జాతకం మీదైనా సరే కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. పూర్తిగా జాతక ఫలితం చెప్పాలంటే వ్యక్తి యొక్క జన్మ కుండలి, జాతక చక్రము, అందులోని గ్రహాలు, మహాదశ, అంతర్దశ, దీన్ని బట్టి అంతిమంగా చెప్పే ఫలితమే ఖచ్చితమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఏ రాశి వాళ్ళకైనా సరే గ్రహాల సంచారం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకం బాగున్నట్లయితే వాళ్ళ జాతకం 3 పువ్వులు 6 కాయలుగా ఉత్తమ ఫలితాలనే కలిగింపజేస్తుంది. కేవలం రాశి ఫలితంలో ఉన్న వ్యతిరేక ఫలితాల వల్ల భయపడాల్సిన పని లేదు. రాశి ఫలితం అనుకూలంగా ఉన్నట్లయితే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు వ్యక్తిగత జాతకంలో ఉన్నట్లయితే జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు సంవత్సర ఫలితాలు, దిన ఫలాలు, అలాగే మాస ఫలాలు, వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.